నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా వార్తల్లోని గుంటూరు కృష్ణానగర్ పార్కులో వ్యక్తిపై హత్యాయత్నం. మాజీ భార్య ఆమె ప్రియుడిపై ఆరోపణలు. సీసీ కెమెరాల్లో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో రైతులతో కలిసి వినతి పత్రం సమర్పించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే వైసీపీ నిరసన. మదనపల్లె టమాటా రైతులకు పూర్తిగా అండగా ఉంటాం. ఎగుమతులు పెంచి గిట్టుబాటు ధరలు కల్పిస్తామని సత్యప్రసాద్. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద కార్గో విమానం దర్శనమిచ్చి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, గుంటూరు కృష్ణానగర్ పార్కు వద్ద బత్తుల నాగరాజు అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. తన మొదటి భార్య చెల్లా ప్రశాంతి ఆమె ప్రియుడితో కలిసి హత్యాయత్నం చేసినట్లు శ్రీనివాసరావుపేటకు చెందిన బాధితుడు బత్తుల నాగరాజు ఆరోపించారు. మొదటి భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో రెండవ వివాహం చేసుకొని జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు. మొదటి భార్యతో 2 పిల్లలు సంతానం కాగా 2 పిల్లలను పుట్టిన నెలల వ్యవధిలోనే ఆమె అమ్ముకున్నట్లు ఆరోపించాడు. ఘటనలో గాయపడిన నాగరాజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు. నేను వెళ్ళిన 10 నిమిషాలు సార్. నేను అప్పుడే బండి వేసుకుని వెళ్ళిపోయా. షార్ట్ అవుట్ దగ్గర లేదు వచ్చాడు. సోందు వాటర్ నేను తాగుతా ఉన్నాను కానీ పెద్ద శబ్దం అయితే యాక్సిడెంట్ అయింది అనుకో నేను బయటకి లేదో కూడా వాడుకున్నాడని నీళ్ళు ఎక్కడ వస్తే అరిసి లోపల కార్ అడ్డు వచ్చింది. కార్ అడ్డం పెడితేనే కార్ అవుతుంటాడా నీళ్ళు అనుకుని నేను బయటకి వెళ్ళి పెద్ద శబ్దం అయితే వచ్చింది. స్వామి కొంచెం జూమ్ చేస్తుందా దాన్ని? మాలేసుకుని ఆయన అప్పుడు ఉన్నారు. ఇస్త్రీ బండి ఆయన ఆ బండి ఇస్త్రీ బండి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సింహాద్రిపురంలోని పోలీస్ స్టేషన్ వద్ద రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చారు. 20 లక్షలతో విహెచ్ఏ పరారయ్యారని, ప్రజలు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. వారం రోజులలో రైతులకు న్యాయం చేయకపోతే వైసీపీ తరపున నిరసన తెలుపుతామని ఎంపీ అంకాలమ్మగూడూరు గ్రామంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంటు రైతుల దగ్గర శనగలు పంచుతామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దానికి తోడు ఒక 40 టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టించుకోవడం జరిగింది. కట్టించుకున్న తర్వాత రైతులు కూడా ధైర్యంగా హార్టికల్చర్ అసిస్టెంట్కు శనగ పంట రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి కట్టే డబ్బే కదా అని చెప్పి ధైర్యంగా డబ్బులు కట్టారు రైతులు. కట్టించుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు. కనపడ్డంలా 3 వారాలు అవుతా ఉంది. రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి తిరగని చోటంటూ లేదు. అందరి దగ్గరికి పోయారు. గడిచిన వారం రోజులుగా ఈ విషయం మీద ఎస్పీ గారితో మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం. అదేవిధంగా జేడీ అగ్రికల్చర్తో మాట్లాడినాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం.
దీనికి బేసికలీ ఉన్న పరిష్కారాలు రెండే. ఒకటి, పోలీసులు ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ గారు ముందుకు వచ్చి, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు కట్టింది ఎవరికో కాదు, ప్రభుత్వానికే డబ్బులు కట్టింది. ప్రభుత్వానికి డబ్బులు కట్టి మోసపోయినారు రైతులు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని, అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించాలా, ఆ రైతులకు డబ్బులు తిరిగి చెల్లించి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మదనపల్లె టమాటాలను ఇతర ప్రదేశాలకు ఎగుమతి చేసి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. మార్కెట్ యార్డుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్యే షాజహాన్ భాషలు కూడా మంత్రితో మదనపల్లి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి అనంతపూర్ నుంచి కానీ ఇటు ఒక్క చిత్తూరు కానీ అన్నమయ్య కానీ చివరికి కర్ణాటక నుంచి రైతులు మదనపల్లి మండి మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ వసతులను పెంచి మరింత సౌకర్యాలు పెంచి రైతులు తమ పండించిన టమాటాని అతి ఎక్కువ రేటుకి ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి ఎగుమతి చేసేలాగా రాబోయే రోజుల్లో బాధ్యతలు నిర్వహిస్తారని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే శివరాం గారు మాట్లాడుతూ యాషాలు అనేది పెద్ద మండిగా చెప్తున్నాం. సగటున సంవత్సరానికి 1,40,000 టన్నుల టమాటా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుందంటే ఇది ఎంత పెద్ద మండిని మనం అర్థం చేసుకోవాల్సింది. సీజన్ లో రోజుకు 1000 మంది సగటున రైతులు, అన్ సీజన్ లో 400 నుంచి 500 మంది, అంటే నిరంతరం 365 రోజులు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటున్న మండి ఏదైనా ఉందయ్యా అంటే అది మదనపల్లె టమాటా మండిగా మనం అందరం గుర్తించాల్సింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి, రైతులకు సౌకర్యం పెంచాలి, వాళ్ళు పండించిన పంటని ఉత్పత్తుల్ని బయట అమ్ముకునే విధంగా సహకరించాలి. ఇవన్నీ కాకుండా ఈ ప్రాంతంలోనే ఇప్పుడే చెప్పారు, పల్పు తయారు చేసుకోవచ్చు, టమాటా పౌడర్ తయారు చేసుకోవచ్చు, కెచప్ తయారు చేసుకోవచ్చు. వీటికి మన దేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటిని కేవలం మండిని రైతులు తీసుకొస్తే ఇక్కడ సేకరించడం, తర్వాత బయట అమ్మడం, అది మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో మరింత మద్దతు ధర పెరిగేలాగా, మరింత దాని ఆదాయం పెంచేలాగా కూడా కొన్ని కార్యాచరణ రూపొందించుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఏవైతే కార్యక్రమాలు చెప్పామో తూచా తప్పకుండా ఈరోజు ప్రజల్లోకి అందించే చర్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే మన జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి మా నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు గత 25 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పనులు 16 నెలల్లోనే ఇవ్వడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే అన్ని నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉండే సమస్యలపై అవగాహన ఉన్న ఏకైక నాయకుడు, ఏకైక మనిషి రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒకరే. అందుకోసం ఏదైతే 3 పార్టీల కలయిక, ఈ కలయిక ఇలాగే ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం, ఈ జెండాలు చూస్తున్నాం, రేపు 20 సంవత్సరాలు కూడా ఇలాగే 3 జెండాలు కలిసిమెలిసి ఉండాలి. దానికి ఇక్కడ విచ్చేసిన 3 పార్టీ నాయకులము ఒకటే లక్ష్యంతో పనిచేయాలి. మన లక్ష్య సాధన ఒకటే, జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాం, మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి ఊసెత్తకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మనం పిలుపునివ్వాలి. మనం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకొని పోవాలని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన జిల్లా చాలా వెనుకబడిన జిల్లా, ఉన్న రాష్ట్రంలో ఎక్కువ నీళ్ళ సమస్య ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే కేవలం అన్నమయ్య జిల్లానే. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీ అందరికీ తెలుసు, కేవలం రాయచోటి, తంబలపల్లి, పీలేరు ఈ నియోజకవర్గాలని నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు జల్ జీవన్ మిషన్ కింద 1800 కోట్లతో ఈరోజు మనకు నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో మదనపల్లి కూడా ఉండడం, మదనపల్లిలో కూడా 450 కోట్ల రూపాయలతో మదనపల్లికి, 700 కోట్లతో పీలేరుకు, 400 కోట్లతో రాయచోటికి ఎక్కడ
జమ్మాల మరుగులో ఉన్న గండికోట ప్రాజెక్ట్ ఎక్కడ, మదనపల్లి ఎక్కడ, ఇక్కడికి నీళ్లు తెస్తున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతా ఉంది. ఒక ఉమ్మడి ప్రభుత్వం బీజేపీ అందరూ కలిసి ఈ రోజు రాష్ట్ర నిర్మాణం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర 6 కోట్ల ఆంధ్రులకు ఓన్ చేసుకున్న చరిత్ర భారతదేశానికి ఆదర్శవంతమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు మీ ద్వారా తెలియజేస్తున్నాను. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కార్గో విమానం దర్శనమిచ్చింది. ఈ అద్భుత దృశ్యం ప్రయాణికులను, విమానయాన రంగ నిపుణులను ఆకట్టుకుంది. ఈ భారీ కార్గో విమానం రాకతో శంషాబాద్ విమానాశ్రయం ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో సరుకు రవాణాకు ఎంతగానో దోహదం. టీటీడీ మాజీ ఏబీఎస్ఓ సతీష్ మృతి తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. పరకామణి కేసులో సతీష్ కీలక వ్యక్తి కావడంతో ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని, పరకామణి దొంగ రవికుమార్కు వెంటనే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సతీష్ కుటుంబానికి తన సానుభూతి. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పరకామణిలో జరిగినటువంటి అవకతవకల్లో ప్రథమ భూమిక ఆ రోజు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారు ఆ రోజు లోకాయుక్తలో రాజీ చేసుకున్న రవికి దొంగలిచ్చినటువంటి రవికుమార్తో అని చెప్పి భక్తులందరికీ తెలుసు. ఈ రోజు చాలా దురదృష్టకర వార్త వినడం జరిగింది. అప్పుడు ఏవీఎస్ఓ పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి ఈ పోలీసు అధికారులు చెప్తున్నారు. అది ఆత్మహత్య లేకపోతే హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దృష్టిలో వారు దీన్ని విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మిగతా విట్నెస్లు, ఈ పరకామణిలో ఉన్నటువంటి మిగతా విట్నెస్లు కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గొడ్డలిపోటుని గుండెపోటుగా చేసిన గనులు ఈరోజు ఏమన్నా చేయొచ్చని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరకామణి కేసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి. ఖచ్చితంగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్, అప్పుడు పనిచేసిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఎందుకు ఈరోజు ఇలాంటి సంఘటనకి పాల్పడ్డారో భక్తులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది ఎవరన్నా వారిని భయపట్టించి, వారిని ఏదన్నా కుటుంబ సభ్యులకి భయపట్టించి ఆ వాతావరణంలో వారిని ఒత్తిడికి చేసి వారు ఈ పరిస్థితికి వచ్చారా, అయితే కొందరు ఏదైనా పన్నాగం పన్ని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. భక్తుల ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించి దీని వెనక ఉన్న వ్యక్తులు, శక్తుల్ని చట్టం ముందు నిలబెట్టాలి. కానీ వారి మరణ వార్త చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నారు. మా సోషల్ మీడియా వారియర్ల కృషికి నేనేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. ఈ ఎన్నిక ఫలితాలతో కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ. ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయ్యాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుదాం. సోషల్ మీడియాలో కేసీఆర్ గారి మీద అభిమానంతో స్వచ్ఛందంగా పనిచేసే మా కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు అని ఆయన. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. 2014 నుండి 2023 వరకు జరిగిన 7 ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఓడిపోయింది. మేము 2 ఓడిపోయి 5 ఉప ఎన్నికల్లో గెలిచాం. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన
జూబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు, బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి. మరి మాకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు. సరే, సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం, గెలుస్తామనుకొని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం, అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. 2023 మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి. దాదాపు 7 ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 7 ఉప ఎన్నికలు పాలేరు కానీ, నారాయణ ఖేడ్ కానీ, హుజూర్ నగర్ కానీ, దుబ్బాక కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా గెలవలేదు. 7 ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం, దాదాపు 5 గెలిచాం, ఒక 2 ఓడిపోయాం అంతే తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా చివరికి మళ్ళీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు, గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. అట్లాగే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం 1-2 కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతాను. మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, సన్నద్ధం అవుదాం. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనాం. ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని, మీకెవరికి నేనేమి పార్టీ తరపున జీతం ఇవ్వడం లేదు, మీకెవరికి నేను ఇచ్చేదేమీ లేదు. అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో, నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు, మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన, దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, తప్పకుండా ముందుకు పోదాం. అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ సహజం, గెలుపులు ఓటములు సహజం. దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకు వస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నూతన మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నూతన బాధ్యతలను స్వీకరించిన వారికి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ఈరోజు ఏదైతే మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నిర్దేశించినటువంటి విధానం ప్రకారం మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఇదే కాకుండా గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఇప్పుడు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులందరికీ ఈ సందర్భంగా నేను ఒక సూచన చేస్తా ఉన్నాను. పదవులు అలంకారప్రాయంగా ఉండకూడదు. ఆ పదవులు పార్టీ పరంగానా, ప్రభుత్వ పరంగానా అనేటువంటిది కాదు. ఏ పదవులోనైనా వారి యొక్క సామర్థ్యాన్ని ఆ పదవికి వన్నతిచ్చే విధంగా ఉండాలి తప్పితే పదవులు అలంకారప్రాయంగా మాత్రం ఉంచుకోవద్దనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరినైతే ఇవాళ ఎంపిక కాబడ్డారో వీరందరూ కూడా పూర్తి స్థాయిలో చక్కటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు. గతంలో ఇది విన్నింగ్ టీం. ఇది 5 సంవత్సరాలు కష్టపడి ఈ నియోజకవర్గంలో 25 సంవత్సరాల నుంచి మనకి ఏదైతే తెలుగుదేశం జెండా ఎగరలేదో ఆ తెలుగుదేశం జెండాని రెపరెపలాడించినటువంటి వ్యక్తులు, టీము ఈ యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క పార్టీ కమిటీలో వ్యక్తులకందరికీ కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. కారణం ఏమిటంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక పెద్ద భాగస్వామిగా ఉంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒకవైపు పార్టీని, రెండవ వైపు ప్రజలని, గ్రామ అభివృద్ధిని, వీటిని బ్యాలెన్స్ చేసుకుని
వీరు సమన్వయంతో ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా యొక్క అధినాయకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, వీరి యొక్క సారథ్యంలో అనుభవజ్ఞంతో కూడినటువంటిది ఒకవైపు ఉంటే యువరక్తంతో కూడినటువంటి ఒకవైపు వీరిద్దరూ కలిసి ఈరోజు పార్టీని కొత్త పుంతలు తొక్కిస్తూ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా రాబో 30 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నిరంతరం అధికారంలో ఉండేలాగా వారు చేస్తున్నటువంటి తీరుని మేము కూడా ఆదర్శంగా తీసుకునే నియోజకవర్గంలో ముందుకు పోతామని తెలియజేస్తూ నేను మరలా చెప్తా ఉన్నాను. నేను కమిటీ సభ్యులందరికీ పార్టీ నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు పూర్తి స్థాయిలో నిర్వహించవలసిందేనటువంటి తెలియజేస్తూ గ్రీవెన్సెస్ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే తహసీల్దార్ ఆఫీసర్స్ కు పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన అక్కడ వెళ్లి రిప్రజెంటేషన్స్ ఇచ్చేటువంటిది కానివ్వండి, లేకపోతే మనకి హాస్పిటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, వీటన్నిటిని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుని వాటిని మెరుగుపరిచేటువంటి దానికి మనం అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులుగా మీ అందరి యొక్క బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఏది ఏమైనా ఎన్నిక కాబట్టేటువంటి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, ఎన్నిక కాబట్టేటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్యం చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సింహాద్రిపురంలోని పోలీస్ స్టేషన్ వద్ద రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చారు. 20 లక్షలతో విహెచ్ఏ పరారయ్యారని, ప్రజలు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. వారం రోజులలో రైతులకు న్యాయం చేయకపోతే వైసీపీ తరపున నిరసన తెలుపుతామని ఎంపీ అంకాలమ్మగూడూరు గ్రామంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంటు రైతుల దగ్గర శనగలు పంచుతామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దానికి తోడు ఒక 40 టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టించుకోవడం జరిగింది. కట్టించుకున్న తర్వాత రైతులు కూడా ధైర్యంగా హార్టికల్చర్ అసిస్టెంట్కు శనగ పంట రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి కట్టే డబ్బే కదా అని చెప్పి ధైర్యంగా డబ్బులు కట్టారు రైతులు. కట్టించుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు. కనపడ్డంలా 3 వారాలు అవుతా ఉంది. రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి తిరగని చోటంటూ లేదు. అందరి దగ్గరికి పోయారు. గడిచిన వారం రోజులుగా ఈ విషయం మీద ఎస్పీ గారితో మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం. అదేవిధంగా జేడీ అగ్రికల్చర్తో మాట్లాడినాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీనికి బేసికలీ ఉన్న పరిష్కారాలు 2. ఒకటి, పోలీసులు ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని
అతని దగ్గర అతను ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ గారు ముందుకు వచ్చి, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు కట్టింది ఎవరికో కాదు, ప్రభుత్వానికే డబ్బులు కట్టింది. ప్రభుత్వానికి డబ్బులు కట్టి మోసపోయినారు రైతులు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని, అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించాలా, ఆ రైతులకు డబ్బులు తిరిగి చెల్లించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారోసారి. గుంటూరు కృష్ణానగర్ పార్కులో వ్యక్తిపై హత్యాయత్నం, మాజీ భార్య ఆమె ప్రియుడిపై ఆరోపణలు, సీసీ కెమెరాల్లో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో రైతులతో కలిసి వినతి పత్రం సమర్పించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే వైసీపీ నిరసన. మదనపల్లె టమాటా రైతులకు పూర్తిగా అండగా ఉంటాం, ఎగుమతులు పెంచి గిట్టుబాటు ధరలు కల్పిస్తామని సత్యప్రసాద్. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద కార్గో విమానం దర్శనమిచ్చి ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి.